ఒక నిశ్శబ్దమైన సాయంత్రం. ఆకుపచ్చ అడవిలో సూర్యుడు నెమ్మదిగా అస్తమించసాగాడు. ఆకాశం లేత గులాబీ రంగు, నారింజ రంగు మేళవించి అందమైన నీడలా మారింది. అడవి మధ్యలో ఆడుకుంటూ, గెంతుతూ అలసిపోయిన ఒక చిన్న కుందేలు పెద్ద ఆవలింతను వదిలింది. కొద్ది దూరంలో ఒక చిన్న ఎలుక నిద్రపోతున్నట్లుగా కళ్ళు తుడుచుకుంటోంది. ఇద్దరికీ చాలా ఉత్సాహంగా గడిచిన రోజు. కుందేలు, ఎలుక కూడా ఒక పెద్ద చెట్టు కింద కలుసుకున్నారు. నాకు నిద్ర వస్తోంది అని కుందేలు నెమ్మదిగా చెప్పింది. నాకు కూడా అని చిట్టి ఎలుక సమాధానమిచ్చింది. వారు ఇద్దరూ మృదువుగా, వెచ్చగా ఉన్న నిద్రపోయే చోటు కోసం వెతకడం ప్రారంభించారు. మొదటగా వారు ఆకుపచ్చ గడ్డి తలపించే ఒక మృదువైన తునికను కనుగొన్నారు. అది రబ్బటి పంజాలాగా సాఫీగా ఉండింది. కాని కుందేలు దాన్ని తాకగానే, అయ్యో, ఇది తడిగా ఉంది, చలిగా ఉంది అంటూ కంపించింది. తర్వాత వారు పొడిగా ఉన్న ఆకుల మూటను చూశారు. ఎలుక అందులో పడుకుంది. ఆకులు గరుకుగా ఉన్నాయి. ఇది సౌకర్యంగా లేదు, ఎలుక ముఖం చిట్లించి అంది. అంతే. ఇద్దరూ కొంచెం నిరాశకు లోనయ్యారు. అప్పుడు ఒక్కసారిగా ఒక చెట్టు కొమ్మ కింద మెత్తని రెక్కలతో తయారైన ఒక చిన్న పక్షి గూడు కనిపించింది. కుందేలుయు ఎలుక కూడా ఆ పక్షి గూడు వైపు నెమ్మదిగా నడిచారు. గూడు లోపలికి ప్రవేశించారు. వావ్ అని కుందేలు ఆశ్చర్యంగా అంది. ఇది ఎంత మృదువుగా ఉందో. కుందేలుయు ఎలుక కూడా అక్కడ గూడు లోపల చేరుకుని పక్కపక్కనే ముడుచుకుని పడుకున్నారు. ఆకాశంలో నక్షత్రాలు మెరిశాయి. చెట్టు కొమ్మలు గాలిలో నెమ్మదిగా ఊగుతున్నాయి. కుందేలుయు ఎలుక కూడా సురక్షితంగా, సంతోషంగా నిద్రపోయారు. వారు మధురమైన కలలు కనడం ప్రారంభించారు. మంచి విషయాలు దొరకడానికి సమయం పడుతుంది. ధైర్యం మరియు సహనంతో మీరు సరైనదాన్ని సులభంగా కనుగొనగలరు. ఒక హరితమైన అడవిలో ఒక చిన్న ఎలుక స్వేచ్ఛగా, ఆనందంగా జీవించేది. అది ప్రతిరోజు పువ్వులతో ఆడుతూ, గాలిలో ఉల్లాసంగా పరిగెత్తుతూ, నీటిలో ఈదుతూ ముచ్చటగా గడిపేది. ఒకరోజు ఆ అడవిలోకి ఒక పెద్ద ఏనుగు వచ్చింది. దాని అడుగుల శబ్దం భూమిని కంపించేసింది. దాని ఊపిరి శబ్దం కూడా మబ్బులు మ్రోగినట్టు వినిపించింది. మిగతా జంతువులన్నీ భయంతో పరిగెత్తి దాక్కున్నాయి. కాని చిన్న ఎలుక మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ ఎలుక నేరుగా ఏనుగును ఎదుర్కొని ఇలా చెప్పింది. నమస్తే పెద్ద ఏనుగుగారు. ఇక్కడ అందరూ మంచివారు. ఇక్కడ ఎవ్వరూ ఎవరినీ బాధించరు. మీరు ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు. ఏనుగు చిరునవ్వుతో చూసి ఇలా అన్నది. ధన్యవాదాలు చిన్న ఎలుక. నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావు. మన ఇద్దరం స్నేహితులుగా ఉండమంటావా? ఆ తరువాత చిన్న ఎలుక ఏనుగుకు అడవి మొత్తం చూపించింది. వారు కలిసి ఆడుతూ, నవ్వుతూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు ఎలుక అనుకోకుండా లోతైన గొయ్యిలో పడిపోయింది. అది సహాయం, సహాయం అంటూ కేక వేసింది. కానీ దాని శబ్దం ఎవరికీ వినిపించలేదు. అయితే ఏనుగు చెవికి మాత్రం ఆ శబ్దం స్పష్టంగా వినిపించింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఏనుగు చిన్న ఎలుకను రక్షించింది. ఆ సంఘటన తరువాత వారి స్నేహం మరింత బలపడింది. వారు ప్రతిరోజూ కలిసి ఆడుతూ, పాడుతూ, కథలు పంచుకుంటూ కాలం గడిపారు. మిగతా జంతువులన్నీ వారి స్నేహాన్ని చూసి ఆనందించారు. అడవిలో ఐక్యత, స్నేహ బంధం పెరిగింది. అన్ని జంతువులు ఒకదానితో ఒకటి స్నేహంగా జీవించాయి.